ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పుర రాజకీయం రంజుగా సాగుతోంది. మెట్పల్లి, రాయ్కల్, వేములవాడ, జగిత్యాల పురపాలిక చైర్పర్సన్ సహా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఎత్తులకు పై ఎత్తులు, క్యాంపు రాజకీయాలతో పార్టీలు ఉత్కంఠను మరింత పెంచాయి. కరీంనగర్లో కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ డివిజన్లు కైవసం చేసుకున్న బీజేపీకి మేయర్ పీఠం దక్కకుండా మిగిలిన సభ్యులంతా ఏకమయ్యే అవకాశం కనిపిస్తోంది. జగిత్యాల, రాయ్కల్లో ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గ పోరుతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అయితే మేయర్, చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్-అఫీషియో స్పష్టతతో అంచనాలు తారుమారయ్యాయి. కరీంనగర్ కార్పొరేషన్పై అధికార కాంగ్రెస్ గురిపెట్టింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం స్వతంత్రుల మద్దతుతో మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు వ్యూహాన్ని రచిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపాకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కరీంనగర్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో మొత్తం 66 డివిజన్లకు భాజపా 30 డివిజన్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, స్వతంత్రులు 8, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి 2 కార్పొరేటర్లుగా విజయం సాధించారు. ఫలితాల రోజే ఫార్వర్డ్ బ్లాక్ తరపున 15వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలిచిన విప్పల సాయి జ్యోతితో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి బండి సంజయ్ సమక్షంలో భాజపాలో చేరారు. శనివారం రాత్రి మాసం గణేష్, వేముల కవిత అనే 2 స్వతంత్ర అభ్యర్థులు హైదరాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో నిర్వహిస్తున్న క్యాంపులో భాజపాలో చేరారు. 34కు పెరిగిన బలానికి తోడు ఎక్స్-అఫీషియో సంజయ్ ఓటుతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని భావించారు. కానీ బీజేపీలో చేరిన సాయి జ్యోతితో పాటు మరో ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ కూడా తిరిగి కాంగ్రెస్కే మద్దతిచ్చారు. ఏఐఎఫ్బి సభ్యులతో పాటు 3 ఎంఐఎం సభ్యుల మద్దతుతో 19కి పెరిగింది. మిగిలిన 6 స్వతంత్రుల్లో ఇప్పటికే 3 కాంగ్రెస్లో చేరగా మరో 3 సైతం అధికార పార్టీకే మద్దతిస్తారని హస్తం పార్టీ ధీమాగా ఉంది. బయట నుంచి బీఆర్ఎస్ సభ్యుల మద్దతుతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎక్స్-అఫీషియో ఓట్లతో కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి దక్కకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడలో కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పీఠాన్ని సైతం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి డెమోక్రటిక్గానే, ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు తిరగనీయం ఎవరు. డెమోక్రసీ. తప్పకుండా ఉత్తర తెలంగాణ దాన్ని డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి, రాయ్కల్, జగిత్యాల పురపాలికల్లో హంగ్ రావడంతో అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జగిత్యాల మున్సిపల్ పంచాయతీని మంత్రి అడ్లూరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. జగిత్యాలలోని మొత్తం 50 వార్డుల్లో 23 మంది కాంగ్రెస్ నుంచి విజయం సాధించగా 11 మంది జీవన్ రెడ్డి వర్గానికి చెందిన వారు గెలిచారు. భాజపా 6, భారాస 4, ఎంఐఎం 2, 2 భాజపా రెబల్స్ విజయం సాధించారు. 3 దశాబ్దాలుగా జగిత్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవన్ రెడ్డి తన వర్గానికి చైర్పర్సన్ కేటాయించాలని కోరుతున్నారు. అటు రాయ్కల్లో మొత్తం 12 వార్డులుండగా భాజపా 5, భారాస 3, కాంగ్రెస్ 3, ఒకచోట స్వతంత్రుడు విజయం సాధించారు. ఇక్కడ కూడా సంజయ్, జీవన్ రెడ్డి వర్గ పోరుతో చైర్మన్ ఎన్నిక సందిగ్ధంగా మారింది. బీఆర్ఎస్ మద్దతుతో కాంగ్రెస్ చైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశం ఉంది. మెట్పల్లిలో ఏ పార్టీకి స్పష్టమైన తీర్పు రాకపోవడంతో పొత్తు అనివార్యమైంది. అధికార కాంగ్రెస్కు బీఆర్ఎస్తో పాటు స్వతంత్రులు మద్దతు తెలిపే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మొత్తం 28 వార్డులుండగా కాంగ్రెస్ 13, భాజపా 8, భారాస 5, స్వతంత్రులు 2 విజయం సాధించారు. ఇండిపెండెంట్లు 2 ఇప్పటికే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో అధికార కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన నరాల శేఖర్కు వైస్ చైర్మన్ హామీతో అధికార కాంగ్రెస్కు మద్దతు ప్రకటించడంతో వేములవాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం కానుంది.